ఆదిమ సంఘానికి బాధలు కలగల, కష్టాలు కాదు, శ్రమలు కాదు, హింస, భయంకరమైన హింస కలిగిందంట. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఆదిమ సంఘము భయంకరముగా హింసించబడిన చెదిరిపోయారట. అందరూ సంఘం చల్లా చెదరైపోయింది అనుకున్నారు శత్రువులు. కానీ చూస్తే 100 మంది 100 ఊర్లకు వెళ్ళిపోతే 100 ఊర్లో 100 సంఘాలు కట్టారట. చెదిరిపోయింది అని దుష్టుడు అనుకున్న లోపు సంఘం చెదరటం కాదు, విస్తరించింది అని అర్థమైంది. నేనేమంటానంటే, శ్రమలు గాని, కష్టాలు గాని, చట్టాలు గాని అణిచి వేయలేని సంఘం మహిమ గల సంఘం. దేవుని కొట్టారు, తిట్టారు, నరికారు, చంపారు, కానీ సంఘం ఇంకా విస్తరించింది కానీ నాశనం అయిపోలేదు. మహిమ కలిగిన సంఘం అనండి గట్టిగా అందరూ. ఆదిమ సంఘం మహిమ గల సంఘం అనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. ఆదిమ సంఘం మహిమ గల సంఘం అనే సాక్ష్యం పొందగల కారణం అంతరంగ స్వభావాల్ని మార్చి వేయగలిగిన అగ్ని అభిషేకాన్ని పొందింది ఆదిమ సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘమంతా దేవుని బిడ్డలారా దేవుని భయముతో, సమాధానముతో, పరిశుద్ధాత్మ వలని ఆదరణతో బతికారు. అలాగే సంఘమంతా అనుదినము రక్షించబడుతున్న వారిని సంఘములో చేర్చబడుతున్న కారణంగా అది మహిమ గల సంఘం అన్నది. అలాగే ప్రసిద్ధమైన అద్భుత కార్యములు చేయటం ద్వారా అది మహిమ గల సంఘం అనబడింది. చివరికి ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా చెదిరిపోయింది అనుకున్నారు, కానీ చెదిరిపోయిన చోట్లల్లా సంఘాలు కట్టి విస్తరించింది కాదు. అది ఏ శ్రమ చేత అణిచి వేయబడలేని ఒక మహిమగల సంఘం అయిపోయింది. ఒకవేళ పరిస్థితులు ఏమైనా ఎలా ఉన్నా మనము ఆదిమ సంఘం లాగా ఒక మహిమగల సంఘం ఉండాలి.